కొద్దిగా గట్టిగా మాట్లాడారు సార్. ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందన కార్యక్రమంలో 100 నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. దాని మేరకు పబ్లిక్ ఎవరికైనా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైనా కూడా లంచాలు తీసుకునేదానికి డబ్బులు డిమాండ్ చేస్తుంటే ఇబ్బంది పెట్టేటువంటి మాకు కాల్ చేయమని చెప్పి ఒక యాక్ట్ లాంచ్ చేయడం 16/2022 లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇటీవల 2 ఫిర్యాదులు మాకు ఈ రేణిగుంట ట్రాన్స్పోర్ట్ చెక్ పోస్ట్ పైన ఫిర్యాదులు వచ్చినాయి. దానికి ఆధారంగా మేము ఇక్కడ రెక్కి నిర్వహించి ఈరోజు తిరుపతి నుంచి మా ఏసీబీ సిబ్బంది మా ఇన్స్పెక్టర్లతో ఇక్కడికి వచ్చి సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సర్ప్రైజ్ చెక్లో 1,50,000 రూపాయలు అన్అకౌంటెడ్ నగదు ఇక్కడ లభించింది. మాకు అజయ్ కుమార్ అని ఎంబీ గారు, ఇద్దరు నారాయణ స్వామిని దొరబాబుని ప్రైవేట్ వ్యక్తులతో కూడా ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ డ్యూటీ మేరకు వాళ్ళ మిసెస్ మేరకు ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ డ్యూటీలో ఉంచుకోకూడదు, అయినా కూడా ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు డ్యూటీలో ఉంచుకొని అనాధికారికంగా డబ్బులు వసూలు చేస్తూ వెహికల్స్ చేస్తూ మాకు సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు సర్ప్రైజ్ చెక్ జరిగింది. ఇక్కడ అంతా ప్రెసిడెన్సీని కనెక్ట్ చేస్తున్నాం. ఎంత అమౌంట్? 150,780 రూపాయలు. సార్ ఎవరైనా కంప్లైంట్ చేస్తే వచ్చారా లేకపోతే సాధారణ తనిఖీలా? మాకు ఇటీవల స్పందన పైన ఫిర్యాదులు వచ్చినాయి. స్పందన పైన పబ్లిక్